ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ ఇది ఎలా ఉండబోతుంది అంటే మనకు లైవ్ ప్లస్ రికార్డ్ మరి ఏముంటుంది ఈ క్వశ్చన్ కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ సిలబస్ సిలబస్ మనకి ఏదైతే ఉందో ఆ సిలబస్ డిస్కషన్ రేట్ చేస్తాను సో కంప్లీట్ సిలబస్ మనం అంటే ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ ఏదైతే మనకు ఎగ్జామ్ సిలబస్ ఉందో ఆ సిలబస్ మొత్తం మూలంగా స్పష్టంగా నీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ మనం కవర్ చేస్తున్నాము. రెండోది లైవ్ ప్లస్ రికార్డ్ విత్ రీసెంట్ అప్డేట్స్ ఎందుకంటే నిన్నటి వరకు ఈ రోజు వరకు ఉన్న ప్రతి అప్డేట్ మనం కవర్ చేస్తాం. ఎవ్రీ అప్డేట్ మనం కవర్ చేస్తున్నాం బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఫ్రెష్ కోర్స్ వెరీ ఫ్రెష్ కోర్స్. నెక్స్ట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ టీచింగ్ ఇక్కడ మనము ఎకనామిక్స్ సబ్జెక్ట్ ని ఎంఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంఎస్సి ఎకనామిక్స్ అయ్యే వాళ్ళకు పిహెచ్డి చేసే వాళ్ళ గురించి చెప్పట్లేదు. మనం స్టూడెంట్ కి చెప్తున్నాము. స్టూడెంట్ కావాల్సిందల్లా ఏంటి అంటే ఎగ్జామ్ లో ఆన్సర్ చేయడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ చాలా ఈజీగా గుర్తుండే విధంగా ప్రాక్టికల్ గా అర్థమయ్యే విధంగా ఉండాలి. కాబట్టి ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకుని ఎగ్జామ్ ఓరియంటెడ్ టీచింగ్ మనం ఇవ్వబోతున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి రియలిస్టిక్ అప్రోచ్ ఆఫ్ కాన్సెప్ట్. ప్రతి కాన్సెప్ట్ గాల్లోకి వెళ్ళి రాదు, ప్రతి కాన్సెప్ట్ నేల నుండి వస్తుంది. అంటే నేను చెప్తే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తే అది మీరు ఎక్కడో మీ జీవితంలో మీరు ఎదుర్కొని ఉంటారు. మీ జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి ఆ పరిస్థితుల్లో నుండి ఎగ్జాంపుల్స్ వస్తాయి. సో అలాగా ప్రతి దాన్ని కూడా నేను చాలా రియలిస్టిక్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఏ టాపిక్ కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి అంతే లేదు, ప్రతిదీ రియలిస్టిక్ గా ఉండబోతుంది. నథింగ్ ఇస్ టు బి రిమెంబర్డ్ జస్ట్ లైక్ దట్. ఓకే, సో అదొక ఇంపార్టెంట్ అంశం. నెక్స్ట్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ 1 వీక్ ఒకసారి నేను ఏం చేస్తానంటే డౌట్ క్లారిఫికేషన్ అంటే ఆ వీక్ మొత్తం కూడా ఏదైతే మీరు చదువుంటారో ఆ చదివిన ప్రతిదీ కూడా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవడానికి ఒకటి మన యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే యాప్ లో క్వైరీస్ ట్యాబ్ ఉంటుంది. నేను ప్రతిరోజు ఓ రోజు నైట్ మీరు క్వైరీస్ ఓపెన్ చేసి చూస్తాను. కాబట్టి మీరు ఏ డౌట్స్ పెట్టినా కూడా దానికి ఆన్సర్ ఇస్తాను. దాంతో పాటు ప్రతి ఒక్కరు యాప్ ఇవ్వలేకపోవచ్చు కాబట్టి ఒక డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ కూడా మనము వీక్లీ వన్స్ లో ఏర్పాటు చేస్తాం. నెక్స్ట్ ఎంసీక్యూ క్వశ్చన్స్ డిస్కషన్ ఆన్ కవర్ సిలబస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే అయిపోయినటువంటి సిలబస్ ఏవైతే ఉందో అయిపోయిన సిలబస్ మీద మనము రెగ్యులర్ గా ఏం చేస్తాము ఎంసీక్యూ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాం. అంటే ఈ రోజు మనం కొన్ని క్వశ్చన్ తీసుకున్నాం. ఈ క్వశ్చన్స్ మల్టిపుల్ టాపిక్స్ వచ్చినాయి. అక్కడ అలా ఉండదు. నేషనల్ ఇన్కమ్ టాపిక్ అయిపోయి లేదా ప్లానింగ్ కమిషన్ టాపిక్ అయిపోతే ఇలా అయిపోయిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అయిపోయిన టాపిక్స్ పైన మనం ఏం చేస్తాము కొన్ని ఎంసీక్యూ సెషన్స్ కూడా మనం కండక్ట్ చేస్తాం. కాబట్టి మీరు చదువుకున్నది మీరు అప్లై చేయగలుగుతున్నారా, ఆన్సర్ చేయగలుగుతున్నారా, మీకు ఆ యొక్క నాలెడ్జ్ మీరు యూటిలైజ్ చేయగలుగుతున్నారు అనేది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ఇంకా వేరే రకంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటే ప్రిపేర్ అవ్వడానికి మనకు అవకాశం వస్తుంది. అండ్ డిస్కషన్ ఆన్ రిలవెంట్ రిపోర్ట్స్ మనకు వచ్చేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో కొన్ని రిపోర్ట్స్ నుండి మనకు అడుగుతారు అన్నమాట క్వశ్చన్స్. కాబట్టి మేబీ లైక్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్ కావచ్చు, ఎనిమల్ హస్బెండరీ రిపోర్ట్ కావచ్చు, మనకు ఉన్నటువంటి ఏవైతే బడ్జెట్ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా, బడ్జెట్ అండ్ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ప్రతి రిపోర్ట్ ఏదైతే మనకు అవసరం ఉందో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ ఉంటుంది. మనం ఇట్లాగా మనకు మార్కెట్ లో మనకు ఏవైతే ఎగ్జామ్ కి అవసరమైన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిలవెంట్ రిపోర్ట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేస్తాము. అండ్ పక్కా అనాలిసిస్ ఏముంటుంది ఇక్కడ మనకి అంటే ఇండియా యొక్క బడ్జెట్ ఎకనామిక్ సర్వే, ఏపీ యొక్క బడ్జెట్ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ పక్కా కవర్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మనకి ప్యాకేజ్ లో మొత్తం కవర్ చేస్తాం.